చెప్పండి అంకుల్, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం పైన మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే అతను ఎవరికి అర్థం కాని మనిషి. ఓకే. కానీ మంచివా పేదవాళ్ళకి మంచి చేద్దాం అనుకునే వ్యక్తి. ఓకే. కాకపోతే ఏంటంటే ఏం చేయాలనేది సరిగ్గా కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. ఓకే. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏ వరకు డెవలప్మెంట్ చేశారంటారు? పర్వాలా, ఆయన నియోజకవర్గాల వరకు బాగానే చేస్తున్నాడు. ఓకే. మరీ లేని వాళ్ళకి ఆదుకోవటం. అంటే ఇప్పుడు ఒక ట్రోలింగ్ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ విజయ్ గారు గెలిచిన తర్వాత వైసీపీ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ మనకు అర్థం కాదండి, అవన్నీ మనం చెప్పలేము. మనకి వేస్ట్. ఎందుకు అంత బ్రెయిన్ మాకు అంటే విజయ్ గారు ఎప్పుడు గెలిచారు అప్పటి నుంచి రోజాను అంబటి రాంబాబు గారు ఆయన మీద ట్రోల్ స్టార్ట్ చేశారు, దాని మీద మీ అభిప్రాయం? మన ఆంధ్రాలో సమస్యల గురించి ఆలోచించే టైం లేదు. అదే ట్రోల్ తమిళనాడు గురించి మనం ఏం చేస్తున్నారంటే విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, దమ్ముంటే మీరు కూడా సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వండి అనేసి ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, దాని మీద మీ అభిప్రాయం ఏమంటే అవన్నీ మామూలే. ఆడి మీద వీడి మీద ఆడు విమర్శించుకోవటం. ఇప్పుడు మొన్న ఒక సెల్లో చూసా, ఇప్పుడు విజయ్ ఒక్కడే పోటీ చేసి ఇన్ని సీట్లు గెలుచుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఈ గెలిచి ఎన్ని సీట్లు గెలుచుకుంటాడని చెప్పి కామెంట్ చేశారు. ఓకే. అవన్నీ పట్టించుకోకూడదు, వదిలేయాలి. అన్నీ పట్టించుకుంటే మన బుర్ర పడవుతుంది. ఏంటంటే పవన్ గారు గెలిచిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్కి తిరగడం తప్ప ఏం చేయట్లేదు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? ఇంకా వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకు ఉండే కార్యక్రమాలు వాళ్ళకు ఉంటాయి. మీరేమంటున్నారు? పర్సనల్ విషయాల గురించి మనం మాట్లాడుకోకూడదు. ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు సేమ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? కష్టమే అంటారు. అంత అనుభవం ఆ మనిషికి లేదు, ఇప్పుడు రాలేదు. ఫ్యూచర్లో సేమ్ అయ్యే ఛాన్స్ ఉంది? ఫ్యూచర్లో ఏమన్నా ఒక్క మాటల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 10 ఏళ్ల తర్వాత అయ్యే అవకాశం ఉంటుంది. ఒకే మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పర్లేదండి, మాదిరిగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు పర్వాలేదు, రాష్ట్రాన్ని కొద్దిగా అభివృద్ధి చేద్దామని లెక్కలోనే ఉన్నారు. చెప్పబాయ్, పవన్ కళ్యాణ్ మీద అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుంది, పర్లేదండి. ఓకే. ఇబ్బంది. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏ మేరకు డెవలప్మెంట్ చేశారు? చాలా వరకు చేశానండి, పేదలకు మనం చాలా చేశాడు ఆయన, ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు ఒక ట్రోలింగ్ జరుగుతుంది బాబాయ్, పవన్ కళ్యాణ్ విజయ్ గారు గెలిచిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అతని మీద విమర్శలు స్టార్ట్ చేశారు. ఏమండి, కడుపు కానీ ఎంతమంది మాట్లాడతాం, 100 మంది ఒక రకంగా మాట్లాడతాం. ఆ రాష్ట్రం జరగలేదు ఒక్క మాట. ఓకే. 10 మంది మాటలు జరగవు, మంచి మాట ఏదో ఆ మాట జరుగుతుంది. అంటే విజయ్ గారు ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుంచి రోజాను అంబటి రాంబాబు గారు తెలుసు కదా, వారు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు, వారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు, అన్ని బుస్సే. అప్పుడేదో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నట్టు అలాగా నడిపారు, డామ్ డూమ్ అన్నారు. ప్రభుత్వం మాత్రమే ఎక్కడ అక్కడ ఆగిపోయారు. ఓకే. ఇప్పుడు ఇంకోటి కూడా జరుగుతుంది బాబాయ్ అంటున్నారు, ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ తిరగడానికి సరిపోతుంది కానీ ఏం చేయట్లేదు అంటున్నారు. నేను చెప్తేనే నరవలి 4 విధాలు మాట్లాడతాం. ఓకే. చెప్పండి దానికి కావాలంటే నరవలి 4 విధాలు తిరుగుతుంటుంది, అది ఒక్క నాలుగు. ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అంటారు. అసలు ఇంకా చేస్తాడు కూడా, ఈ తీరు గెలిస్తే ఇంకా కొన్ని పర్సెంటేజ్ చేస్తాడు. ఎందుకంటే మళ్ళీ కూడా మాకే ప్రభుత్వం రావాలి అని వాళ్ళు చేస్తారు, అంతేం లేదా? అంతే. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉంది? పక్కా. నేను క్యాస్ట్ కాకపోయినా చెప్పగలను. అది క్యాస్ట్ గురించి కావద్దు ఎప్పుడు, నేను రెడ్డిస్ కానీ క్యాస్ట్ ఫీలింగ్ రావద్దు. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగుంది, ఏ ఇబ్బంది లేదు. నేను చెప్తున్నా, జరగబోయే రోజు కూడా ఇబ్బంది లేదు. ఓకే. పవన్ కళ్యాణ్ మీద అతని రాజకీయం మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ మరేట్లేదు, చంద్రబాబు చచ్చిపోయి సీఎం అతనే. ఓకే. అంతవరకు సీఎం లోకేష్ ఆవిడు, పవన్ కళ్యాణ్ ఆవిడు, అది ప్లస్ పాయింట్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు, విజయ్ గారు సీఎం అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాళ్ళు వార్తలు చెప్తానా ట్రోల్స్ చేస్తున్నారు. క్లోజ్ చేస్తానంటే అక్కడ ఏంటంటే విజయ్కి ప్రజలు తీర్పిచ్చారు, తాళీనో బూలినో చూశారు 15 సంవత్సరాలు. మొత్తం అంతా అతనికి వేసారు, గెలిపించినారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆయన కూడా చిరంజి పార్టీ పెట్టాడు, ఏమైంది అర్థమైందా? అది దశది అది. ఇంకోటి కూడా అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరగడం తప్ప ఏం చేయట్లేదు అంటారు. దాని పవన్ కళ్యాణ్ ఏంటి అలాగే మరి అంటారు, చిట్నోళ్ళు అంటారు, ఏమని చేస్తాం మరి రాజకీయాలు అంటారట. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తున్నారు? పల్లెటూరులో చేస్తాను, బాగానే చేస్తాను అది. ఓకే. అంటే ఒకసారి
ఇది ఉంది, ఇవి అన్న క్యాంటీన్లు అనకూడదు. కూలర్లు పెట్టినాడు, అయ్యో ఇది వాటర్ పెట్టాడు. మరి అంతకాడి కడుపు కంటే ఏం మనకి ఏడ్చాలి? ఇప్పుడేమండి ఇప్పుడు ఎవరేమని పార్టీ సమస్య కాదు. ఫుడ్లో మోటే తిరిగిలేదు, రైస్ కానీ టిఫిన్ కానీ చాలా బెంబర్ నడుపుతాడు. సరే, మొన్న పిఎం మోడీ గారు తెలంగాణకి వచ్చి స్వయాన పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి అతని హెల్త్ బాగోగుల గురించి మాట్లాడారు. వెళ్ళాడు, వెళ్ళి పలకరించినాడు. చంద్రబాబు ఇంటికి వెళ్ళాడు, 2 గంటల సేపు కూర్చున్నాడు, భోజనం చేశాడట. మళ్ళీ లోకేష్తో వీళ్ళందరితో మాట్లాడినాడు. అది మోయిలు లెక్కకు మోయిలు ఏంటంటే పెద్ద తలగా నీ కాడికి వస్తాడు, నా కాడికి వస్తాడు, అందరు కవర్ చేయబట్టి అన్ని దేశాలు కొట్టుకొస్తాడు. పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మరి ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ గురించి ప్రజలు అంటారు, నువ్వు సీఎం ఇది బాగునంటే సీఎం ఎలాగైపోతుంది. సరే, ఒకళ్ళు సింగిల్ గా పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. కష్టం అంటే అంత పై మనం అనేకూడదు కదా. ఫ్యూచర్ లో అయ్యే ఛాన్స్ ఉందంటారు. ఎందుకంటే నేను సీఎం అయిపోతే నాకాడ సీఎం అయిన ఉన్నారు అక్కడ. అర్థమైందా? 10 మంది వెనకొత్తలు మనం చూడకో, ఓట్లు వేసినప్పుడు చూసుకో. ఎప్పుడైనా 10 మంది వస్తారు, డబ్బులు ఖర్చు పెట్టి వెనకదలే. ఈ ఓట్లు వేస్తే మేట్ చేస్తారు తెలుసా, అటు పెట్టిపోతాయి. పవన్ కళ్యాణ్ మీద అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన అయితే కొత్తగా అయినా సరే అన్ని పనులు బాగానే చేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏమరొక డెవలప్మెంట్ చేస్తారు చేస్తున్నాడంటే ఇప్పుడు పక్కన ఊళ్ళో అవన్నీ చూసుకోవాలి కదా. అవును, మరి అన్నీ చూసుకొని ఒకటి పని చేసుకొని వస్తాం, మరి చివరికి వచ్చేటప్పటికి ఆ టైం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు అతని ఇప్పుడు అన్నీ చేయాలంటే ఎవరికి ఇప్పుడు పైనుంచి డబ్బులు రావాలి, తర్వాత ఏంటంటే సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ 100 కోట్లు అవుద్దంటే అక్కడ 50 కోట్లు అవుద్దా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. ఏమంటున్నారంటే విజయ్ గారు గెలిచిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అతను విమర్శిస్తున్నారు. అంటే విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, దమ్ముంటే నువ్వు కూడా సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వు అనేసి ట్రోల్స్ స్టార్ట్ చేసి. తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి తేడా లేదా? ఓకే, దమ్ముంటే రా అంటానికి ఇప్పుడు ఈ విజయ్కి మాత్రం ఏం తెలుసు? ఆయన సినిమాలో నటించమని నటిస్తాడు కానీ అంటే విజయ్ గారు ఎప్పుడైతే అసలు పెద్ద జయలలిత గారు ఉన్నప్పుడే ఆంగాన్ని పట్టుకుంటే వీళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, దరిదాపుల్లో కూడా కనపడేవాళ్ళు కాదు. ఏ పార్టీ జెండా కూడా ఉండేది కాదు. ఓకే ఓకే, అంటే ఇంకోటి కూడా అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి హైదరాబాద్ తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అంటున్నారు. చేయట్లేదు, చూసేవాళ్ళకి తెలిసింది, చేయించేవాళ్ళకి తెలిసింది ఏం చేపిస్తున్నారని. ఓకే, ఇప్పుడు వేసి రూమ్లో కూర్చొని వాళ్ళు కూర్చుంటారా ఏంటి? ఓకే, ఇప్పుడు ఒక్కడ కాదు కదా, అన్ని పనులు ఉంటాయి, అందరికీ సమాధానం చెప్పుకొని రావాలి. ఓకే, ఇన్ కేసు ఒక ఆయన సింగిల్గా పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు. వస్తాడు కానీ కొంచెం లేట్ అవుతుంది, కొంత టైం పడుతుంది. ఫ్యూచర్లో వస్తారని అంటున్నారు. ఫ్యూచర్లో మొత్తం ఆయనే. ఓకే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఒక మాటలు ఏం చెప్తారు? కాపాడాలంటే సినిమాలు ఒకటే లేవు. పవన్ కళ్యాణ్ మీద అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద రాజకీయం అని చెప్పాను కదా, ఆయన ఏంటంటే ప్రస్తుతానికి చూస్తూనే ఉన్నాడు, అని చేస్తూ ఉన్నాడు, సినిమాలు తీస్తున్నాడు, ఎందుకంటే పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి తెస్తున్నాడు. బయట పెట్టి చూడడానికి ఈయన ఉన్నాడు, ఒకడు నవ్వుకేసి కూడా చూస్తున్నాడు, వాళ్ళు కూడా కొందరు వేరే అన్నారు అనుకో, ఆయన వచ్చి చూస్తాడు, ఏది కావాలంటే చూస్తాడు. ఏం చూడాలి, ఏం చూడాలి, ప్రజలకు ఏం చూడాలి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏ వరకు డెవలప్మెంట్ చేశారు? డెవలప్ చేసాడంటే ఆయన ఏం చేయలేదు, ఎందుకంటే ఆ మాట చెప్పలేము. చేసేదంతా ఈ సీఎం ఉన్నాడుగా, ఈయన లేకపోతే ఆయన చేయగలడు. ఆయన ఏం చేయగలడు ఆయనంతలో ఆయన? కాకపోతే ఆయన ఇస్తారు సలహా. ఇప్పుడు ఇద్దరు మాట్లాడు, ఆయనకి ఇచ్చిన శాఖలకి ఏమాత్రం న్యాయం చేశారంటారు. అదే అండి చెప్పేది ఏంటి, ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారు, పలానా దగ్గర వంతినేయాలా వేయండి అంటాడు, అంతేగాని ఆయన డైరెక్టర్ మీద వంతినేపిస్తున్నాను అని అనకూడదు కదా. అది లోగుట్లో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఏదైనా పని చేయాలంటే పని చేపిస్తున్నారు. ఇక అది ప్రజలకు ఎలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు ఒక ట్రోలింగ్ జరుగుతుంది బాబాయ్. పవన్ కళ్యాణ్ విజయ్ గారు గెలిచిన తర్వాత వైసీపీ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది తప్పదు, వాళ్ళకి మనకి సంబంధం ఏంటి? తెలుసుకోవచ్చు, దానికేముంది, గెలవచ్చు, తప్పే ఉందండి. లేవు, ప్రధానమంత్రి కూడా ఒకప్పుడు చిన్న ఇది అమ్మినాడు, మన మోడీ గారు కూడా తెలుసో తెలియదు. తర్వాత దీనికి సీఎం అయిన తర్వాత ప్రధానమంత్రి. అంటే ఇప్పుడు ఏంటంటే విజయ్ గారు ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుంచి రోజా, అమ్మటి రాంబాబు గారు మొదటగా వారు విమర్శించడం స్టార్ట్ చేశారు. వాళ్ళ మీద చేసుకోండి, విమర్శించకూడదు. దేనికి అసలు దానికి దీనికి సంబంధం ఏంటండి? మన రాష్ట్రం ఏంటది? అది ఎక్కడో వింటే ఇక్కడ వీళ్ళు విమర్శించడం ఏంటి? మరి ఇప్పుడు అక్కడ ఆవిడ గెలిచారు అక్కడ బీజేపీ, మరి వీళ్ళు విమర్శించాలిగా. బెంగాల్లో బీజేపీ గెలిచిందిగా, మరి వీళ్ళు విమర్శించాలిగా. విమర్శించుకుంటూ ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి విజయవాడకి తిరుగుతున్నాడు తప్ప ఏం చేయట్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఫలానా చేయలేదని అడగమనండి శాస్త్రాలు. ఫలానా చేయాలి, ఇక్కడ వంతినేమను ఏం చేయట్లేదు ఏం చేయకాన్ని నెలకొంటుంది. ఇప్పుడు ఆ లెక్కలో చంద్రబాబు నాయుడు ఆయన కూర్చుంటున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి? అది చేపిస్తారు, వాళ్ళు వచ్చి దగ్గర ఉండి రోడ్లు వేయు,
లేకపోతే బిల్డింగ్ కట్టాను అంటారా ఏంటి? అది లాగుట్లో చేపిస్తారు. నువ్వు చేయలేదా? నువ్వు అసలు డ్రైవర్ వచ్చాడు కదా బయటికి. మరి ఆ మాట లెక్కేసుకుంటే ఇప్పుడు ఆయన మగవాళ్ళగా అనకూడదు. అన్ని సంవత్సరాలు వచ్చినా అక్కడికి వెళ్ళి సింగల్గా వెళ్తాడు, సింగల్గా వస్తున్నాడు. నువ్వు వెళ్ళాడుగా కొన్ని వందల మంది కావాల్సి వచ్చేది. అంటే మొన్న విన్నర్గా బాబాయ్, మొన్న పిఎం మోడీ గారే స్వయానా తెలంగాణకు వచ్చిన తర్వాత స్వయానా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి అతని హెల్త్ బాగోగుల గురించి మాట్లాడి బయటకు వచ్చారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు వెళ్ళి? పిఎం మోడీ గారు పవన్ కళ్యాణ్ హెల్త్ బాగాలేకపోతే వెళ్ళి మరి పలకరించి వచ్చారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పే ఉంది. ఇంట్లో బాగాలేక పగసిడి కానీ వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి నాకు పడదు, నీకు ఒంట్లో బాగోలేదు, నాకు ఒంట్లో బాగోలేదు, పలకరిస్తే తప్ప. ఇక అలాగే తప్పులు అనుకుంటే అన్ని తప్పే, ప్రతిదీ తప్పు చూపించవచ్చు. వెళ్ళి పలకరించారు. సినిమాలు అంటే 2 తుమ్ములు 3వ తుమ్ము తుమ్మలేదైనా కోర్టులో కేసు చేయొచ్చు. ఓకే, సరే బాబాయ్, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఏమి లేదండి, ఆయన బాగానే చేస్తున్నాడు. ఆయన ఇది ఆయన తెలుస్తున్నాడు. కెమెరా వైపు ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గురించి అయితే పేదల గురించి మెయిన్ ఆలోచిస్తాడు. ఓకే, లేని వాళ్ళని బాగా చూస్తాడు. ఇక్కడే కాదు, ఎక్కడికైనా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏంటి అన్ని ఏంటి పవన్ కళ్యాణ్ బాగా చేస్తాడు. అన్ని విషయాల్లో కానీ దేని విషయాల్లో కానీ పవన్ కళ్యాణ్ బాగా చేస్తాడు. కానీ పదవి వచ్చాక విజయవాడ టు హైదరాబాద్ ఫ్లైట్లో తిరుగుతున్నారు తప్ప జనాలు ఏం పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. లేదు, ఆ విషయంలో తేడా ఏం లేదు. ఆయన అందరికీ నమస్కారం పెడతాడు, ఓకే, అన్నీ చూస్తాడు, జనాలు చూస్తాడు, చూసి నవ్వి పలకరించి వెళ్ళిపోతాడు. మరి తమిళనాడులో విజయ్ గారు గెలిచాక పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. దాని మీద మీ అభిప్రాయం అంటే? అది అంత ఫోకస్ అండి. అంటే అతను చేసే తప్పులు ఏమి చేయట్లేదు కూడా, చేయడు కూడా. పవన్ కళ్యాణ్ మంత్రి రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని సింగిల్గా పోటీ చేయాలి దమ్ముంటే విజయలాగా అంటున్నారు. మరి ఎవ్వరి వల్ల అవుతుంది, ఓకే, ఒక్క పవన్ కళ్యాణ్ వల్ల అవుతుంది. ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో? అంటే దాని గురించి అయితే నాకు గెలుస్తారా పవన్ గారు? గెలవడంతో గ్యారంటీ. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం, ఆయనకు సీఎం అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు పవన్ గారు అవుతారని? అతని ఇప్పుడు డిప్యూటీ సీఎం వల్ల ఇంతలా జరుగుతుందంటే రేపు సీఎం అవుతే ఇంకెలా ఉంటుంది? చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఇదే చివరి ప్రశ్న. ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు గెలవలేదని ఇది ఏదంటారు ఏంటంటే అది గెలవలేదని జలసి ఉంటుంది. ఓకే, ఆడు ఉంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం బాగుపడుతుంది అనే ఈర్ష్య ఒకటి ఉంది. ఓకే, మొత్తంగా ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ కదండి, పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఫ్యాన్స్. నేను ఓకే, చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆయన ఫ్యాన్స్, పక్కా ఫ్యాన్స్. థ్యాంక్ యూ. అతను రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరే అండి, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? సినిమాల్లో అయితే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదండి. నాకు యాక్చువల్ పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే కూడా ఇష్టం ఉండదు. బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత లైక్ చేస్తున్నా అతని వే ఆఫ్ బిహేవియర్ కానీ, మాట తీరు కానీ. మొదట్లో ఆవేశంగా ఎది పెడితే అది మాట్లాడి మధ్యలో ఉండవల్లి కానీ లేకపోతే ఎవరైనా సరే ఎటైనా వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళ వైపు తిప్పుకుంటే ఎది పెడితే అది మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా, చాలా సెటిల్డ్గా, చాలా జాగ్రత్తగా రాజకీయం చేస్తున్నాడు. పవన్ గారు గెలిచాక విజయవాడ టు హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు అంటున్నారు కొంతమంది. ఎందుకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, చేసింది ఏం లేదంటే ఎట్లా తెలుస్తుందండి? ఇప్పుడు మీ ఫాదర్ మీకు కష్టపడి చిన్నప్పటి నుంచి చదివి పెంచి పోషించి బట్టలు ఇచ్చి చదువు చెప్పించి అన్నీ చేస్తారు. ఒక్క మాటతో నేను మిమ్మల్ని కాదు, ఒక్క మాట మనకి పొగరు తలకెక్కి నువ్వు నాకేం చేసావు, నువ్వు నాకేం చూసావు, నువ్వేనా చూసావా చేసావా అంటే ఏముంటుంది? అంతే ఉంటుంది ఇది కూడా. అయితే సార్ విజయ్ గారు విజ్ఞత కావాలి. విజ్ఞత ఉన్నోళ్ళు గుర్తించగలుగుతారు. కాస్త సంస్కారం ఉన్నోళ్ళు, విజ్ఞత ఉన్నోళ్ళు, సభ్యత ఉన్నోళ్ళు గుర్తించగలుగుతారు. మూర్ఖులకి మనం ఏం చేయలేం. అయితే విజయ్ గారు గెలిచాక తమిళనాడులో ఎక్కువ ట్రోలింగ్ నడిచింది పవన్ కళ్యాణ్ గారి మీదే. నిన్న మాట్లాడారు ఆయన ఆ విషయం మీద. సో ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కావచ్చు, రోజా గారు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద మరి అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్తో పొత్తు కోసం ఎంతమంది ఎందుకు వైసీపీ తాతాలాడింది? ఎంతో మందిని పంపించింది కదా కోవర్ట్లని, లైక్ ఉండవల్లి కానీ వీళ్ళందరినీ పంపించి కలవమని బతిలాడింది. అయితే ఏంటంటే అటువంటి పార్టీతో కలిసి ఇంకో గొడ్డల పోటు అవుతుంది, ఇంకో బాబాయ్ లాగా అవుతాడని పవన్ కళ్యాణ్ కలవలేదు. ప్లస్ రాజకీయంగా కూడా అతను ఎదగాలంటే మాత్రము అతను ఒక మంచి పార్టీలు ఉంటే ఎదగలుగుతాడు కాబట్టి టీడీపీలో చేరాడు. వైసీపీలో చేరినట్లయితే వైసీపీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ నాయకులను కానీ ఎలా రాజకీయంగా వాడుకొని వదిలేస్తుందో తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో చూస్తూనే ఉన్నాం మనం. ఒకవేళ జనసేన ఈసారి 170 స్థానాలు సింగిల్గా పోటీ చేస్తే ఎలా ఉండొచ్చు అనుకుంటాం? సింగిల్గా పోటీ చేస్తే గెలిచే ఛాన్సెస్ తక్కువ అండి. సింగిల్గా పోటీ చేస్తే గెలవరు, కష్టం. అది ఎవరికి లాభం అయితే అనుకుంటారు జనసేన సింగిల్గా పోటీ చేస్తే?
సింగిల్గా పోటీ చేస్తే అంటే ఈసారి జగన్ యాక్చువల్గా అయితే అంతకుముందు ఉన్న పరిస్థితుల్లో అయితే జగన్కి లాభం అయ్యేది. ఎందుకంటే కాపు ఓటు బ్యాంకు జగన్ వైపు ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి రాజశేఖర రెడ్డి ఉన్న దగ్గర నుంచి కానీ మరి నేదురుమణి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే యాక్చువల్గా కాపు ఓటు బ్యాంకుని రాబట్టుకోవడంలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సఫలీకృతం అయ్యారు. ఆ కాపు ఓటు బ్యాంకుని కాంగ్రెస్ నుంచి హైజాక్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. యాక్చువల్గా కాపులకు వాళ్ళు చేసిందే లేదు కానీ జస్ట్ ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు. అయితే ఏంటంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ కనుక ఇండివిజువల్గా పోటీ చేస్తే ఏముందులో పవన్ కళ్యాణ్ ఎటు గెలవడు కదా అని చెప్పనేసి వైసీపీకి వేసే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి చెప్పలేము, ఎందుకంటే వైసీపీ నమ్మే పరిస్థితుల్లో కాపులు లేరు. ఈసారి ఒక్క మాటలో పవన్ గారి మీద మీ అభిప్రాయం అంటే? గుడ్ అండ్ బాగా చేస్తున్నాడు. ఒక సినిమా హీరోగా కంటే రాజకీయ నాయకుడు కానీ బెస్ట్ అతను.